చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల విషయంలో పట్టించుకోవట్లేదని చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే. ఎలాగంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు గూడా బెట్టింగ్ యాప్స్‌కి అలవాటైపోయారు. ప్రతి ఒక్కళ్ళు ప్రముఖ హీరోలు గాని, వాళ్ళు గాని కొంతమందున్నారు యూట్యూబర్స్. వీళ్ళు బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేయడం వల్ల ఆ బెట్టింగ్ యాప్స్‌లోకెళ్తే మనకి డబ్బులు కుప్పలు కుప్పలు వస్తాయనుకుంటారనమాట. ఆ బెట్టింగ్ యాప్స్‌లో పెట్టినప్పుడు 1, 2 సార్లొస్తాయి. వచ్చిన తర్వాత ఇక పోవటం మొదలెడతా ఉంటాయనమాట. వీళ్ళు దీనికి ఎడిక్ట్ అయిపోతారు. ఎడిక్ట్ అయిపోయి ఇక అక్కడిక్కడ డబ్బులన్నీ ఎత్తుకొచ్చేసి దానిలో పెడుతుంటారు. దానిలో పెట్టేసి ఆ డబ్బులు మళ్ళీ రిటర్న్ రాకపోతే ఇక అందరితో వాళ్ళు ఇదైపోతారనమాట. ఇంకా నిరాశ పడిపోతారు. మనం పెట్టిన డబ్బులన్నీ పోయినాయి రాలేదని చెప్పేసి. ఆ నిరాశలో వాళ్ళు ఇక సూసైడ్ చేసుకుంటారు. ఇంట్లో వాళ్ళకి కూడా అసలు ఏంటి విషయం కూడా చెప్పరనమాట. దేనికి చనిపోతున్నారో కూడా తెలీదు. ఇప్పుడు యువకులు చాలామంది చనిపోయిన విషయాల్లో అయితే ప్రముఖ పాత్ర వహించేది బెట్టింగ్ అనమాట. ఈ బెట్టింగ్ యాప్స్ వల్లే యువతంతా నష్టపోయి వాళ్ళ డబ్బునంతా నష్టపోయి వాళ్ళ జీవితాలను కూడా కోల్పోతున్నారన్నమాట. ఇది ప్రతి ఒక్కరు ఆలోచించండి. బెట్టింగ్ యాప్ జోలికి పోవద్దు. మీ పిల్లలు కూడా బెట్టింగ్ యాప్ ద్వారా క్రికెట్స్ ఆడుతూ ఉంటుంటే వాళ్ళని హెచ్చరించండి.